హలో, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం అండి. ఈ పర్టిక్యులర్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారి గురించే. ఆయన అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని అన్నారు. ఐ యాక్సెప్ట్ విత్ దట్. అది ఆయన ఇష్టం అనుకోండి. కాకపోతే డీసీఎం సార్ ఏం చేశారంటే రామ్ మందిర్ అయోధ్యలోన రామ్ మందిర్ ఉంది కదా, అక్కడ చాలా డబ్బు ఎన్నో వజ్రాలు పోయినాయి, బంగారు పోయింది, అది ఇది అన్నారు. ఆ విషయం మీద డీసీఎం సార్ ఏమీ మాట్లాడలేదు. అన్అపాలజెటిక్ హిందూ అంటే మళ్ళీ మాట్లాడాలి కదా, మాట్లాడలేదు. ఫైన్, అదొక ఇష్యూ. నీట్ పేపర్ లీక్ అయింది, చాలామంది విద్యార్థులు చనిపోయినారు, దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు. లాస్ట్ ఇయర్ 2025 ఆగస్ట్లోన ఎస్ఎస్సి అనేసి ఒకటి స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ అక్కడ జరిగింది నార్త్లోన. దాని గురించి కూడా డీసీఎం సార్ ఏం మాట్లాడలేదు. అంటే పూర్తిగా పొలిటికల్ ఫేవర్గా ఉందనేసి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి ఏమంటే రీసెంట్గా ఆయన ప్రశ్న రావణ్ అని ఆయన్ని అరెస్ట్ చేశారు. ఓకే, ఆయన ఏదో మాట్లాడాడు, అది చేశారు అనేసి ఓకే ఫైన్, అరెస్ట్ చేశారు. మళ్ళీ అది లా అందరికి ఈక్వల్గా ఉంటుంది కదండి. లా ఎందుకు అందరికి ఈక్వల్గా ఉండదు? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అంటారు కదా. ఇప్పుడు ఆయన మత విద్వేషాలు రేగొట్టాడనేసి ఇలా అనేసి అదా అనేసి అంటే మళ్ళీ రాధా మనోహర్ దాస్ ఏం చేస్తున్నాడండి? ఆయన కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి క్రిస్టియానిటీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నేను జనసేనలో తిరిగి జనసేన ఆవిర్భవించినప్పటి నుంచి నేను జనసేనలో నుండి అది నేను తోసుకుంటూ వచ్చి మా నియోజకవర్గ మాధోని అక్కడి నుంచి నేను ఉన్నాను. అక్కడ ఉండే ప్రతి ఒక్క క్రిస్టియన్ నన్ను అడుగుతున్నాడు, ఏమండి ఇది న్యాయమేనా? మీరు జనసేనకు ఓటేయమన్నారు, ఓటేసాము. మత విద్వేషాలు రేగొట్టే వ్యక్తుల్ని ఆయన ఏమీ పట్టించుకోవట్లేదు. మళ్ళీ వచ్చి మత విద్వేషాలు రేగొట్టే వాళ్ళని మేము వదలమని ప్రెస్ మీట్లు పెడతారు అని అంటే ఐఎమ్ టోటలీ అన్ఆన్సరబుల్ అండి. మీరు డీసీఎం సార్ కొంచెం చూడాలా. ఇలాగా బిహేవ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఇంకా ఓట్స్ అనేవి నెక్స్ట్ టైం కష్టమేనండి, చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇల్లిటరేట్స్తోనే వాదించలేము. ఎడ్యుకేటెడ్ పీపుల్తో వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు పాయింట్ టు పాయింట్ అడుగుతారు. ఆ పాయింట్ టు పాయింట్ అడిగినప్పుడు తల దించుకునేదే తప్ప తల ఎత్తుకొని సమాధానం ఇచ్చేదంతా ఏమీ లేదు. రామ్ మందిర్ ఇష్యూ, దాని మీద నోరెత్తలేదు. నీట్ పేపర్ లీక్ అయింది, దాని మీద ఎత్తలేదు. పోయినసారి 2025 ఎస్ఎస్సి స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అక్కడ జరిగితే నార్త్లోనే అక్కడ పేపర్ లీక్ అయింది, అది సెంటర్స్ తిక్క వచ్చినాయి, దానిపైన ఏం ఎత్తలేదు. ఇలా ప్రతి విషయము గవర్నమెంట్కి ఫేవర్గా వెళ్తూ ఉంటే ప్రశ్న మళ్ళీ ఇంకొక విషయం పెద్దది అయిపోయింది. ఇట్లా క్వశ్చన్ అడిగితే యాంటీ నేషనల్ అంటారు ఏంటండి? ఏంటిది క్వశ్చన్ అడిగితే యాంటీ నేషనల్? ఏం మాట్లాడుతున్నారు మీరు? క్వశ్చన్ అడిగితే ఎప్పటి నుంచి యాంటీ నేషనల్ అండి? సీరియస్గా నాకు చెప్పండి. వీళ్ళంతా ఎట్లా అంటే ఒక రాజకీయ పార్టీనే భారతదేశం చేసేసారు. రాజకీయ పార్టీ భారతదేశం అవడం ఏంటండి? ఎన్నో రాజకీయ పార్టీలు ఉంటాయి, వస్తాయి పోతాయి. మనం ప్రజలం కదా, మనుషులంతా కలిస్తే కదా భారతదేశం అయ్యేది. మనది యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. ఇప్పుడు ఆ డైవర్సిటీని డ్యామేజ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. సో మీరు కొంచెం ఆలోచించాలా. అది రావంది కూడా అది కట్ అండ్ పేస్ట్ వీడియోలు చూసి ఆయన పట్ల చాలా హేట్ చూపిస్తున్నారు. ఉపా చట్టం అంట ఆయన మీద. సీరియస్లీ ఏంటండి ఇది? అందరు అడుగుతున్నారు ఏంటబ్బా ఉపా చట్టం ఎందుకు? పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు కదా, చెప్పు అటు తిప్పు ఇటు తిప్పు కొడతాను కొడకల్లారా అని అట్లా అన్నాడు. ఆయన ఇమిటేట్ చేశాడు కదా ఆయన. అది కరెక్టే. అది ఇప్పుడు అది ఏ సందర్భంలో అన్నాడు, వీళ్ళు ఏ సందర్భంలో అన్నారు, అన్నారు కదా. మళ్ళీ ఇంకోటి, ఆయన ప్రశ్న రావను క్రిస్టియన్ అని నేను సపోర్ట్ చేయట్లేదు, ఉండే ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను నేను. ఇంకోటి అదే ఏదో పది ఇట్లా రాముని అన్నాడు అంటే, బ్రదర్ ఆయన వీడియోస్ పూర్తిగా చూడండి. నేను చూశాను గత 3-4 డేస్ నుంచి మొత్తం వీడియోస్ చూస్తున్నాను నేను ఆయనవి. ఆయన ఎక్కడ అనలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలాసార్లు జై శ్రీరామ్ అని అన్నాడు. మత విద్వేషాలు రేగొట్టే వ్యక్తులకి నేను ఆపోజిట్ అని ఆయన అన్నాడు. ఓకే ఫైన్. ఇప్పుడు మీరేమంటున్నారు? ఆయన రావణ్ మత విద్వేషాలు లేకొడితే మళ్ళీ రాధా మనోహర్ దాస్ కూడా అలాగే చేశాడు కదండి. ఏంటండి ఇది? మీరు
ఏ పవన్ కళ్యాణ్ గారు, మీరు దయచేసి మీ పట్ల చాలా అభిమానం ఉండే వ్యక్తిని నేను చాలాసార్లు మిమ్మల్ని చూసే జనసేనలోకి వచ్చి ఏదైనా మారుస్తారంటే, మీరే ఇలాగ మారుతారంటే గిన దానికి నేనేం చేయలేనండి. నెక్స్ట్ టైం క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి మీ కోర్స్ రావండి, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు గెలిచిన దాంట్లోన మా హస్తం కూడా ఉంది, మా కష్టం కూడా ఉంది. మేము తిరిగినాము, చాలా చేసుకున్నాము, ఎన్నో బెదిరింపులు ఎన్నో వచ్చినా కూడా ఒడిదొడులుగా తట్టుకొని మేము నిలబడినాము. సో మీరు ఏమో మళ్ళీ నాకు తెలియదు, మళ్ళీ ఈ వీడియో కనీసం పవన్ కళ్యాణ్ గారికి చెప్తే బాగుండే. దీంట్లో కూడా కట్ అండ్ పేస్ట్ చేసి ఏమైనా చేస్తారంటే నాకు సంబంధం లేదు. నేను ఏం చేయాలి? ఇంకా ప్రశ్నించే ప్రతి వాడు యాంటీ నేషనల్. బ్రదర్స్, యాంటీ నేషనల్ ఏంటమ్మా ఇవన్నీ కొత్త వర్డ్స్? అసలుకి ఉన్నారు యాంటీ నేషనల్స్, లేదని అనలేదు, కానీ ప్రశ్నించేవాడు యాంటీ నేషనల్ ఏంటి? మీరు సీరియస్గా ఈ వర్డ్స్ అన్ని వదిలేసి నవ్వుతున్నారండి. ఇల్లిటరేట్ పీపుల్ వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ మాట్లాడేదానికి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాము. వాళ్ళు పాయింట్ టు పాయింట్ అడుగుతున్నారు. అన్అపాలజెటిక్ హిందూ అన్నాడు, రామ్ మందిర్లో ఇట్లా జరిగింది చోరీ, ఎందుకు ఊకే ఉన్నాడు చెప్పండి అని నన్ను అడిగారు. నాకు తెలియదు సార్ అన్నాను. ఏమని చెప్పాలా? తర్వాత ఓకే, ఒక పాస్టర్ని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు, మత విద్వేషాలు రేగొడుతున్నారని యాక్సెప్టెడ్. మళ్ళీ అవతల స్వామీజీలు కూడా ఉన్నారు కదా ఇట్లా మత విద్వేషాలు రేగొట్టేది, ఆయన ఎందుకు వేయట్లేదు? స్వామీజీలు అంటే నాకు తెలిసింది ఒక రాధా మనోహర్ దాసే, ఆయన ఎందుకు వేయట్లేదు అని అంటున్నారు. దీనికి నేనేమన్నా ఆన్సర్ చెప్పాలా? మా క్రిస్టియన్ కమ్యూనిటీ ఆదోని నియోజకవర్గం మొత్తం అడుగుతున్నారు, ఏంటి జార్జ్ ఏంటి ఇలాగవుతుంది, ఏంటిది ఇది, దీనికైనా నువ్వు ఓటు వేయమని చెప్పింది మాకు? ఇంట్లో వచ్చి కూర్చొని ఈ మాటలు చెప్పి నువ్వు ఏవేవో మాటలు చెప్పి ఇట్లా ఉండదు అట్లా ఉండదు అంటే మేము చెప్పిందే జరుగుతుంది కదా అని అంటున్నారు. నెక్స్ట్ టైం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓట్లు ఎలా అడగాలండి? ఏమోనండి, మీరు ఆలోచించాలా, జన సైనికులు కూడా ఆలోచించాలా. ఆ సుగాలి ప్రీతి తల్లి పైన కూడా చాలా తప్పు బ్రదర్ అట్లా కమెంట్స్ చేయడము. ఏంటమ్మా అది? ఒక ఆడామెని మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాల? చాలా హద్దు మీరుతున్నారండి. మనది శాశ్వతంగా ఉండే పార్టీ కాదు. రూలింగ్లో అంటున్నాను నేను, శాశ్వతంగా రూలింగ్ ఉండలేము మనము. 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు మళ్ళీ వెళ్ళి అడగాల. అప్పుడు ఏ ముఖం పెట్టుకొని అడగాల మనము? ఆలోచించాలి కదా మీరు ఇష్టానుసారం నేను ఇదే చేస్తాను అదే చేస్తాను అంటే ఇంకా అది మీ ఇష్టం. మన పార్టీని మనమే స్వశక్తిగా ఏమంటారు అది మన హస్తాలతోనే డ్యామేజ్ చేసుకుంటాం మనము. ఇది మీరు గ్రహించాలా దయచేసి. సో నేనేమని రిక్వెస్ట్ చేస్తున్నాను క్రిస్టియన్ కమ్యూనిటీ ఆదోని నియోజకవర్గం నుంచి, ఆ రాధా మనోహర్ దాస్ని దయచేసి, పెద్ద మనిషి ఆయన మాట్లాడిన మాటలు క్రిస్టియానిటీ గురించి చాలా హర్టింగ్గా ఉన్నాయి, చాలా సెంటిమెంట్స్ చాలా డ్యామేజ్ అయినాయి. నేను చెప్తున్నాను, మీరు అదే అన్నారు కదా మత విద్వేషాలు రేగొట్టే వ్యక్తులని లోపల వేస్తామన్నప్పుడు ఈయన వెళ్ళాలా. లోపలికి వెళ్ళలేదనుకోండి, నెక్స్ట్ టైం మీరు క్రిస్టియన్ ఓట్స్ 1% కాదు 0.01% కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను డైరెక్ట్ చెప్తున్నాను. సో అది మీ ఇష్టము. ఆ రామ్ మందిర్ గురించి కూడా మీరు అడగలేదనేది చాలామంది నా హిందూ ఫ్రెండ్స్ అడిగినారు. ఏంద్రా మీ డీసీఎం ఒక మాట చెప్తాడు, ఇంకోటి అన్అపాలజెటిక్ హిందూ ఊగిపోతూ చెప్పినాడు. రామ్ మందిర్లో అయితే ఒక్క మాట మాట్లాడలేదు ఏంద్రా నాయన అనేసి. అదొకటి. నీట్ పేపర్ లీక్ గురించి సార్, స్టూడెంట్స్ గురించి వాయిస్ రేజ్ చేయండి సార్. స్టూడెంట్స్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇంత చెప్పినాను సరే, ఇప్పటి నుంచైనా మార్పు కోరుతున్నాను నేను ఒక జనసైనికుడుగా. మళ్ళీ మీ ఇష్టం సార్, మీరు లేదు నేను ఇలాగే ఉంటాము మా ప్రవర్తన ఇదే అంటే గిన నెక్స్ట్ టైం మనం గెలిచడం అనేది అసాధ్యం సార్, అసాధ్యం అసలుకి. మనం ఇంత ఇంటెలిజెంట్గా చాలా ఏమంటారు మెచ్యూర్డ్గా ఆలోచించి ముందుకెళ్ళే జనసైనికులు కూడా ఏం మాట్లాడతారో ఏం కామెంట్ చేస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి జనసైనికుల నుంచి ఇలాంటిది నేను అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరు అలాగ ఉన్నారని నేను అన్నాను. నేనే జన సైనికుడిని, నేను అలా లేను కదా. అందరు అలా ఉన్నారు అనడం లేదు. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి మారిపోండి బ్రదర్. మన వినయంగా, మనం రెస్పెక్ట్ఫుల్గా, మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళని కూడా మనం ఫ్యాన్గా మార్చుకుంటే అప్పుడు మనము వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తాం. అంతేగాని మనలో ఉండే వాళ్ళనే మనం శత్రువులుగా మార్చుకుంటే గెలిచలేం బ్రదర్.
ఇది ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి ఇది, జన సైనికులకి అందరికీ. సో మళ్ళీ ఏం చేస్తారో ఏమో చూద్దాం మళ్ళీ. ఇంకా లాస్ట్గా అంటాను నేను, ఏమంటాను, మనం మారి ముందుకెళ్ళాలి అని అంటాను. సరేలేండి, ఇలాంటి వీడియోస్ నేను తరచుగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.